సాఫ్ట్వేర్ బ్లాగ్స్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నారో ఇంతవరకు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా చాలా వీడియోస్ చేశాను లాస్ట్ టైం. సో వెళ్ళి కూడా అందరూ అయితే చూసేయండి. సో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చూసారు బైక్ తీసుకున్నాను, ఇది పార్ట్ 1 చెప్పని, ఇది పార్ట్ 2గా. సో బైక్ ఎక్కడ పూజ చేయించడం ఏంటి అండ్ బండి డీటెయిల్స్ ఏంటి అండ్ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బండి పూజ ఎక్కడ ఏంటి ఎక్కడికి వెళ్దాం అనేది ఒక మంచి టెంపుల్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ బంజారా హిల్స్లో మంచి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే పూజ చేయించాలని అయితే డిసైడ్ అయ్యాను. సో లాస్ట్ ఒక ముక్కున్నానమాట, బండి తీసుకుని అక్కడికి వస్తాను. సో అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను పెద్దమ్మ తల్లి టెంపుల్కి. సో టైం అయితే 6 అయింది. సో ఫ్రెష్ అప్ అయితే తొందరగా అయితే వెళ్ళాలి. సో అది గైస్, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి అండ్ లాస్ట్ వీడియో అయితే చూడండి, దానికి కంటిన్యూగా ఈ వీడియో. సో ఎవరైతే ఇంతవరకు చూడండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో అది ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి, టైం అయిపోయింది. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మీకు స్కిప్ చేయకుండా ఇది వీడియో చూడండి, నేను చూపిస్తాను అన్నీ కూడా. ఎవరైతే చూడలేదో లాస్ట్ వీడియోనే వాళ్ళకి ఒకసారి అలా చూసి ఒక చిన్న వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే చూడలేదో ఫస్ట్ వీడియోని వాళ్ళకి. సో టు బి కంటిన్యూడ్. సో టెంపుల్కి అయితే ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు డ్రైవ్ చేయాలని. సో సరేలే అని డ్రైవ్ చేస్తుండు. సో నేనైతే బ్యాగ్ కూర్చొని వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాం, ఫ్రెష్ అప్ అయిపోయాం. సో పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్ళేసి ఎంత రష్ ఉందో కూడా తెలియదు, అక్కడ వెళ్తున్నాం. అనుకునే వాళ్ళం అనమాట, నేను మా ఫ్రెండ్ గారు కూడా ఇద్దరం కలిసి కూడా ఒకే బైక్ మీద ఆఫీస్కి వెళ్ళాలి అని ప్లాన్ తీసుకున్నప్పటి నుంచి బండి తీసుకోవాలా ప్లాన్ ఉన్నప్పటి నుంచి కూడా అనుకునే వాళ్ళం, ఎప్పుడు తీసుకుంటాం ఏంటి అనేది కూడా. సో ఈ మూమెంట్ కోసం ఇద్దరం చాలా వెయిట్ చేస్తాం, ఇద్దరం కూడా చాలా హ్యాపీ. సో అది సో మెట్రో అయితే వచ్చి జూబ్లీ హిల్స్ దగ్గర వచ్చేసాము, ఇంకా నియర్ బైలోనే ఉన్నాం అనమాట. సో మన పెద్దమ్మ తల్లి టైం ఆల్రెడీ 2 times వెళ్ళాను. అంటే చిన్న కోరుకున్నాను అనమాట, ఏంటంటే బైక్ తీసుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ పూజ ఇక్కడికి వచ్చి చేయించుకుంటానని అనుకున్నాను. సో అది ఆ మూమెంట్ నెరవేరింది, అందుకే అక్కడనే ఫస్ట్ పూజ చేయించుకోవాలని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి వచ్చేసామన్నమాట, పెద్దమ్మ గుడి. సో బయట అయితే వచ్చేసాము, ఎంట్రీ అవుతున్నాం, టెంపుల్ అయితే వచ్చేసింది. లొకేషన్ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది, ఆ చెట్లతోనే కింద అందరూ కూడా చాలా బాగుంది లొకేషన్, నాకైతే చాలా నచ్చింది, అందుకే వీడియో తీసుకున్నాను. సో ఎంట్రీ అయితే వచ్చేసాం గేట్ దగ్గరికి. మేబీ రష్ ఉండొచ్చని అనుకుంటున్నాం ఇద్దరం కూడా, చూడాలి మరి ఏంటి అని.
లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఎంతమంది అయితే పెద్ద మొత్తం టెంపుల్ని దర్శనం చేసుకోవాలి వాళ్ళందరూ కూడా కింద కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా మంచి పీస్ఫుల్ అండ్ మైండ్ రిలాక్స్గా ఉంటుంది. చాలా మంచి ప్లేస్ అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్. ఎవరైతే చూడలేదు ఖచ్చితంగా వీళ్ళైతే విజిట్ చేయండి. సో మేము వచ్చేలోపు ఎవరో చాలామంది కూడా వాళ్ళ కొత్త బైక్స్ కార్లు కూడా పూజ స్టార్ట్ అయిపోయింది. కొద్దిగా ముందు వచ్చి ఉంటే మాది కూడా కంప్లీట్ అయ్యేది వాళ్ళతో పాటు. బట్ ఓకే, పంతులు వచ్చేసాడు, మనం స్టార్ట్ చేసేసాం. అది చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్. స్పెషల్గా మన బైక్ ఉంది. పూజ చేయడం అన్నీ చాలా లేట్ అయిపోయింది మనది. గుమ్మడికాయ కొట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది కూడా. సో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, మాటలో చెప్పలేకపోతున్నా. సో ఫైనల్లీ బైక్ తీసుకున్నాం, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేశాను, ఎన్నో స్ట్రగుల్స్ అన్నమాట. సో ఒక ఓన్ బైక్ తీసుకోవాలని ఎప్పటి నుంచో. సో ఫైనల్లీ బైక్ మన ఓన్ అయిపోయింది. హ్యాపీ మూమెంట్. Guys, thank you so much for your supporting, and thank you so much all of you everything. So next vlog తో డెఫినెట్గా మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.